నేను మంత్రి అయినప్పుడు ఇది రెండోసారి నేను మంత్రి అయ్యా. మొదటిసారి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశా. అప్పుడు చాలా తేలిక అనిపించింది నాకు. డేటా ఉండే డాష్ బోర్డులు ఒక చిటుకతో తయారు చేయించా. ఇక్కడ చూస్తే డేటా లేదు. ఎన్ని స్కూల్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ కి సరిగ్గా తెలియదు. ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో తెలియదు. ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారని కూడా తెలియని పరిస్థితి. అక్కడి నుంచి మనం ప్రయాణం ప్రారంభించి అనేక సంస్కరణలు ఈ రోజు విద్యా వ్యవస్థలో ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తాం జరిగింది. ఈ సంస్కరణలు నేను చేయగలనంటే దానికి కారణం ఉపాధ్యాయుల సహకారం. మీ సహకారంతో ఈ సంస్కరణలు మేము తీసుకొచ్చాం. ఇక్కడితో ఈ సంస్కరణలకి ఫుల్ స్టాప్ పెట్టి రాబోయే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ముందర కూర్చున్న పిల్లలే మన భవిష్యత్తు, మన ఆస్తి, మన సంపద. అందుకే ఉపాధ్యాయులందరూ కూడా కోరేది లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అన్ని కర్టైల్ చేయాలని నేను ఇప్పటికీ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేశా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఏసర్ రిపోర్ట్ కూడా చదివా. ఏసర్ రిపోర్ట్ లో చూస్తే దక్షిణ భారతదేశం మొత్తం లెర్నింగ్ అవుట్కమ్స్ లో యావరేజ్ కన్నా తక్కువగా పడుతుంది. లెర్నింగ్ అవుట్కమ్స్ లో నార్త్ ఇండియా మనకన్నా స్పీడ్ వెళ్తుంది. అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా అవసరం, మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఉపాధ్యాయుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ, ఉపాధ్యాయులందరూ తెలుసు, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నిర్వహించాం. కొత్త టీచర్లు ఇప్పుడు నియామకం జరుగుతుంది. ఈ నెలాఖరు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వాళ్ళందరూ విధుల్లోకి వస్తారు ట్రైనింగ్ అయిన తర్వాత. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టాం. పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని అనుసంధానం చేసి మెరుగైన లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అందించాలి దానిపైన కూడా ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళీ డిసెంబర్లో 2వ కూడా పెట్టుకోబోతున్నాం.